అరే బాబు ఈడ నువ్వు మోసపోతున్నావు. ఫోటో చూడండి గైస్, ఇద్దరు కలిసి మంచిగా తిండికి పోయారు. నీ ముంగట ఎట్లా కొట్లాడుకుంటారు? చూసినట్టయితే ఇంక నిద్ర లేకుండా ఆడుకుంటారు ఇద్దరు. అటు కొట్లాడతారు ఇటు కొట్లాడతారు. ఈ రోజు అట్టప్ప కొట్టి నిజంగా వీళ్ళిద్దరిని మేనేజ్ చేయక చాలా టార్చర్ చేస్తాడు. ఈ రోజు షాక్ అయిపోయింది. చేసిందంత చేసింది, లాస్ట్ కెర్రి పుష్పం చేసింది. ఏమర్థమైందంటే సడన్ గా ఫోటో ఎంత కొట్లాటలు పెట్టదు. కనీసం నలిగి వెళ్ళిపోయినా కూడా వస్తున్నారు. వచ్చినాం రా నాయన, పెట్రోల్ అయిపోయింది. నేను అలిగి వెళ్ళిపోతున్నాను, తింటున్నాడు ఇంకా. చుట్టూ స్పందన లెక్క అవుతున్నా. ఎందుకంటే సోనంకి తెలియకుండా వర్షితని, వర్షితకి తెలియకుండా సోనంని, ఇద్దరిని ఒకటే హోటల్ పంపిస్తున్నా. పెద్ద ప్లానింగే. అది బబ్బునికి నేను ఎట్లా చెప్తా అంటే, అరే వీళ్ళిద్దరు కలిసిపోయినరా, కానీ నేను సతాయించడానికి కొట్లాడుతున్నారు మన ముంగట అని చెప్తా. లాస్ట్ 2-3 వీడియోస్ లో ఫుల్ కొట్లాడుతుండ్రు. ఇద్దరు ఒకటే హోటల్ పోయి కలిసి తింటుంటే బబ్బు అని ఎట్లా రియాక్ట్ అవుతాడో చూద్దాం. ఇప్పుడు మనం పక్కా కొట్లాడతాడు, నడుగుదాం. ఇప్పుడు కాల్ చేసిన, ఇప్పుడు వచ్చిండు. ఆయనకి మ్యాటర్ చెప్తా. ఈ ఫోటో చూపించి మరి చెప్తా ఆయనకి మ్యాటర్. అరే బబ్బు ఇటు సోనం వర్షిత ఎడుకుని తెలుసా నీకు? ఏడికైనా పోనీ కదరా, లేడికని తెలుసా నీకు? వీడియో ఎందుకు పెట్టినా అంటే ప్రతి దానికి కాదు, వీని ముంగటేనేమో కొట్లాడుతున్నట్టు చేస్తుండ్రు. 2-3 వీడియోలు పెట్టుకొని కొట్టుకుంటుండ్రు కదా. నీకు తెలియకుండా వాళ్ళిద్దరు ఒక రెస్టారెంట్ పోయిండ్రు తిండికి. పైసలు ఎక్కడ వాళ్ళకి? అరే బాబు ఈడ నువ్వు మోసపోతున్నావు. ఫోటో చూడండి గైస్, ఇద్దరు కలిసి మంచిగా తిండికి పోయినరు. నీ ముంగట ఎట్లా కొట్లాడుకుంటారు? నువ్వు నాతో రావద్దు, నేను నీతో రావద్దు. అరే నేను చెప్తా ఎప్పటికైనా ఆడోళ్ళు ఒకటే రే. అందుకే చెప్తున్నావురా రే. నువ్వు నమ్మవనే ఫోటో కూడా పంపించింది. వీళ్ళిద్దరు నా దగ్గరకు వచ్చి ఈమె పైన ఆమె ఎక్కిస్తుంది. ఇప్పుడు వాళ్ళే కలిసి తింటారు. మంచి హ్యాపీగా ఉన్నారు. ఇంకా రెడ్ హ్యాండ్ రా నడరా, రెడ్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అన్న వాళ్ళిద్దరు సంపూర్ణ గ్రాండ్ లో తింటున్నారు. నీకెట్లా తెలుసు ఇవన్నీ? ఎట్లా వచ్చినాయి నీకు? నాకెట్లా తెలుసు అంటే స్నాప్ పెట్టిండ్రు వీళ్ళిద్దరు. నాకు తెలిసి స్నాప్ అందరికి వచ్చిందో రాలేదో తెలియదు. మరి సెలెక్ట్ చేసుకొని నాకు ఒక ఆమెకి వచ్చిందో బై మిస్టేక్. నీకు నిద్ర లేకుండా తిండి లేకుండా వేసి వాళ్ళు హాయిగా తింటూ చూసినా కలిసి నడరామే. అరే రెడ్ హ్యాండ్ పట్టుకున్నా నడవాలి. మరి కోపం రాదా మరి? దీంతో ఈయన సంపుగా తింటున్నారు కొట్లాడుకొని కొట్లాడుకొని. మీరు మమ్మల్ని ఆపద్దు. అట్లా అరే ఫైర్ అయిపోతున్నావు. మనం ఎట్లా పోవాలరా మన కట్టు ఇండిపోయినప్పుడే ఇట్లా ఫైర్లు ఉన్నాడు. ఇన్ని రోజులు కొట్లాడుకొని నాకు చెప్పకుండా తిండికి పోయిందని ఆడు యుద్ధం. ఇప్పుడు ఆడు పోయినాక ఇదేనా? సపోర్ట్ చేయకు, బండి సపోర్ట్ చేయకు. అరే బండి సపోర్ట్ చేయకరా బే, డౌట్ వస్తుంది.
ఈరోజు నేను సైలెంట్ ఉంటాను, నువ్వే మాట్లాడాలన్నా. ఏం మాట్లాడాలి? అన్యాయం చేసేసి చూడండి, తినండి తినండి. అన్యాయం చేసేసి చూసినట్టయితే ఇంక నిద్ర లేకుండా ఆడుకుంటారు ఇద్దరు, అటు కొట్లాడతారు ఇటు కొట్లాడతారు. ఈ రోజు అట్టప్ప నడరా చూడు భయపడుతుండు వాళ్ళ మీద అరవనికి. అరే ఇదే ప్లేస్ లో నువ్వు ఉంటాను ఎట్లా చేశారు? అక్క వచ్చేసావా? డ్రామా క్రియేట్ అవుతుంది. చెప్పు స్పందన కొట్టి తిను 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 అక్క. మాట్లాడు చెప్పిన మాటలు అసలు నమ్మైన క్లారిటీ నేను నాకు అవసరం లేదు. తినేటప్పుడు మాట్లాడినాకు కడుపు నిండా ఒక పని చేయండి ఆడ లేకపోయి సగం చెప్పింది ఇల్లు. అరే బాబు నేను ఏమైనా అన్న తీసుకురామని చూడాలి పోయినా ఆకలి అవుతుందంటే నాటకాల జగతిలో జాతకాల జావళి కొట్లాట కాదు. బాబు గారికి తెలుసు, మీరు తెలియకుండా వచ్చిర్రు. ఇంటికి వచ్చినాం చూద్దామని చెప్పి లేపలే అక్క మేము నన్ను తీసుకురాలేదు. అసలు నాకు అవసరమే లేదు. నాకు పెద్దోళ్ళు మాట్లాడారు. అక్క మీరు తినొస్తారు అక్క, మేము వెళ్ళాలా మరి? ఏందిరా గూట్లో గుండ్రాయిలాగా గమ్మునుంటావింది? వాళ్ళు బుక్ చేసుకున్నాడు. నువ్వు కావాలంటే చూసుకో. ఈమె నేను తీసుకొని వచ్చిన ఈమె వాళ్ళ అక్క దించిపోయిందంట, వచ్చేసింది. అక్క ఒకటే టేబుల్ మీద దింపింది. ముంగడ ఒక్క నిమిషము ఈ బాధ కనిపిస్తుంది. కలిసి పోయారు. కలిసి కాదు మేము కూర్చున్నాము. నువ్వు కానీ బయట వద్దుద్దాం, మనం వెళ్ళిపోయే దారాలు సిగ్గు లేకుండా ఇంకా చూసిపెడేద్దాం. వెళ్ళిపోదాం, ఇంటికి పోదాం. అరే బాబు మోసం వాడు అలిగిపోయి చిన్న పిల్లలు ఇంకా మీ అందరు చాడీలు ఇచ్చేటోళ్ళు మొత్తం ఇగో ఎక్కించుడే ఉంది. కావాలంటే నేను చూపిస్తా. సోనం తర్వాత వచ్చింది, మేము వర్షిత తర్వాత వచ్చినాం. ఇమ్రాన్ అన్న కాడికి కావాలంటే ఆకలి అనుకొని తిన్నోళ్ళ దగ్గర ఉండదురా. ఇంకా కనీసం బయటకు కూడా వస్తలేరా? ఎందుకు వస్తారు రా? తిండి అయిపోయినాక వస్తారు. ఆకలి ఇంత ఒక్క ముద్ద పెట్టిరా అరమనకు ఒక్క ముద్ద.
సిగ్గుండాలరా. చూసినా నువ్వు అలిగి వచ్చేసినా కూడా అలా అన్నే ఉంటుండ్రు. ఇది వాళ్ళ కథ. నాకు ఒక ఫోన్ చేస్తారేమో అని అలుగొచ్చేసిన అప్పుడు కూడా వస్తలేదు. వాళ్ళు అలుగుతే కుక్కలా ఎంట పడతాడు, తల్లాడతాడు, తడపడాస్తాడు, కుక్కలా ఎంట పడతాడు. అయినా కూడా అర్థమైపోయిందంట అలాంటి ఏందో. అందుకే కానీ అయినా వాళ్ళు ఇక్కడ చేయడం తప్పురా. నరేష్ చూడొచ్చు తీసిరింది రోజు పోయింది మొత్తానికి. నిన్న వాళ్ళకి వాళ్ళు కొట్టుకుంటుంటే వీళ్ళు ఇట్లా వాళ్ళు ఇట్లా సపోర్ట్ చేసిన వాళ్ళిద్దరు వీనికి తెలియకుండా కలిసి పోయి తిన్నికి పోయినరు. కట్టప్ప తీసుకోండి. సరే ఇంకో మనోడు వేయండు అడిగిండు, అడిగి వచ్చేసినా కూడా ఇంకొస్తలే. అరే బొబ్బు కూడా మేము 10 minutes అయిపోయింది. మళ్ళీ వస్తలేరు. ఇంకోటి ఆడ రెస్టారెంట్ వండవింకు బాబు నువ్వు కూడా ఒక ముద్ద తిన పెట్టాలా? పెట్టలే ఓన్కి పెట్టలే. కళ్ళలో నీళ్ళు తిరిగిన పాపం. ఆయనకి మాటలే రాలే, ఏం మాట్లాడలే. ఎట్లా కొట్లాడుకుంటారు? రావు మళ్ళీ మాటలు ఎట్లా వస్తాయి? ఇద్దరు ఆమె పైన ఈమెకిస్తుంది, ఈమె పైన ఆమెకి ఇస్తుంది. ఇప్పుడు పోయి చూస్తే వాళ్ళిద్దరికి కలిసి నిజంగా వీళ్ళిద్దరిని మేనేజ్ చేయక చాలా టార్చర్ చేస్తాడు. ఈ రోజు షాక్ అయిపోయింది. చేసిందంత చేసింది, లాస్ట్ కెర్రి పుష్పం చేసింది. ఆడవాళ్ళు ఎట్లా తెలుసా, కొట్లాడినట్టు చేస్తారు, అన్ని చేస్తారు, లాస్ట్ కలిసిపోతారు. ఇప్పుడు కలిసి పొద్దున 4 గంటలకు పూరి తినడానికి ఈ టోటల్ గాడు బయలుపడిపోయాడు పాపం. కాదు నీకు విషయం తెలియదురా. ఈమె చెప్పి నీకు ఎక్కిస్తుంది తప్ప ఏం లేదు, అడేం లేదు. ప్రతి వీడియోలో మా ఇద్దరితో ఇట్లా కొట్టాడాలి పెట్టాలని ఉంటదా మీకు? ఈమెకు ఒక్కదానికి నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. కాదు అందరు పిచ్చోళ్ళు చేస్తుంది, పిచ్చి అందరు చుట్టూ పెట్టి లక్కతో వచ్చినావు నువ్వు ఇద్దరు ఒకటే రెస్టారెంట్ ఎందుకు? అరే అన్ఎక్స్పెక్టెడ్ లో పోయినామమ్మా తల్లి. నువ్వేలా పంపించినావు మా ఇద్దరిని? అన్ని తెలుసురా కావాల్సింది. చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును. ఇప్పుడు కరెక్ట్ కాదా? మేమిద్దరం జస్ట్ తినడానికి పోయినాము, మాట్లాడుకున్నాం. ఆమె సపరేట్ వచ్చింది, సపరేట్ వచ్చినా ఆమె పెట్టుకున్నా, నేను పెట్టుకున్నా. బోన్లు ఎవరి వాళ్ళకి లేవా చూసినావు కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా. ఏం మాట్లాడుతున్నా మెంటలా? నాకు అర్థం కాదు. ఇప్పటిదాకా మెట్లెక్కిచ్చిండ్రు వాళ్ళు రానప్పుడు. అన్నం తినే దగ్గర అర్థం చేసుకుని అక్కడ చెప్తుండు ఆకలేసి తిన్నాం. తిన్నాడు పనికి మాల చెమట. చెల్లెలు అంటావు కదా, ఇప్పుడు చెల్లెలు గుర్తుకు అసలు చిచ్చురు పెట్టినప్పుడు చెల్లెలు మరి నొక్కొని వదిలేసిపోయింది కదా, అది బాధ ఒకటే రెస్టారెంట్ అంత కాదు. ఆమె బాధ ఏం తెలుసా, ఆమె తీసుకోపోలేమని అంతే. ఓవరాల్ గా ఏమర్థమైందంటే
సడన్ గా ఫోటో అరే భూమికి జానడు పూల్లో కబీరుడు చూపులకు మామూలుడు. నువ్వు అన్ని ఒకసారి సడన్ గా మనకు ఫోటో ఎట్లా వచ్చింది? సడన్ గా అది ఈమె దగ్గరికి ఎందుకు వచ్చింది? నాకు ఫోన్ ఉంది నాకు రాలే. ఈమె దగ్గర ఫోటో ఎట్లా వచ్చింది? చూపిస్తా ఇప్పుడు మీకు లైవ్ చూపిస్తా స్పందన. నేను అసలు కోపంలో థాట్ నా ఫోన్ కి కాదు నేను చెప్తా. వాట్సాప్ లో ఎట్లా వస్తుంది స్నాప్ పెడితే? స్పందన పంపించింది. నాకు స్నాప్ పెట్టి ఇద్దరు సేవ్ క్లారిటీ రాదు. ఇంకోటి స్క్రీన్ షాట్ తీయాలా స్నాప్ లో మొత్తం. అరే నేను చెప్తా మొత్తం క్లారిటీ ఇస్తుంది. ఏం చేసి తెలుసా? రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఒక్క నిమిషం బాబు గారు క్లారిటీ సాగు. అరే ఏం చేసింది తెలుసా? మేము పోయిన తర్వాత ఏం చేసింది అన్న, మీరు తింటారు ఒక ఫోటో. అరే ఫోటో పెట్టమని క్లారిటీ సెండ్ ఫోటో అని పెట్టింది చూడు. లొల్లి పంచాయతీ ఫోన్ కూడా చేసింది. పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అరే బాబు నేను మొత్తం క్లారిటీ ఇస్తున్నా చూడు. పోయినా కదా పొంగనికి ఫోటో పెట్ట అని చెప్పి స్పందన కాల్ చేసింది. అంతా గేమ్ ఆడుతుండ్రు, అందరు కొట్లాడాలి. చిన్న పిల్లలు రా అరే ఇల్లు ఏం తెలియదు. చిన్న పిల్లలు రా చేసేంత చేసి ఈమెనే అందరు జీవితాలతో ఆడుకుంటున్నావు. ఫోన్ చేసిందట పంపేయమన్నది. స్టార్టింగ్ ఎట్లా తెలుసా? స్పందనకి ఏంటంటే ఇన్ని పాపం టార్చర్ చేసి కొట్లాటలు పెట్టి చిక్కిపోయిండు. అరే నాకు అప్పుడే అనిపించింది రా ప్రేమ. వీళ్ళు ఒక్కొక్క ముద్ద తినిపించినప్పుడు ఆ ముద్ద తింటుంటే అనిపించింది అరే వీళ్ళు తప్పు చేయరే. మొగుడు చచ్చి పిల్లలు ఏడుస్తుంటే ఉంచుకున్నాడు వచ్చి ఊటీ వెళ్దాం అన్నాడంట. అమ్ముడు పోయినా కాదు నేను చెల్లెలకు అమ్ముడు పోతా. అవు మరి చెల్లెలకు అమ్ముడు పోతా. నిజం. అరే నీకు తెలుసు న్యాయం ఈడ అందరిది న్యాయమే. అమ్ముడు పోలే ఇంకో తప్పు చేసింది నువ్వు ఫోటో ఆడారు, నువ్వు చుట్టూలు పెట్టినావు అని ముఖం ఎట్లా చేసినావు బాధపడి తిన్నారు. ఒక ముద్ద తింటామని అడిగిందంటే ప్రేమతో అడగలేదు. అడిగింది సరే స్పందన ఒక మాట కనీసం మేమేనా అడిగింది ఆమె. నాకైనా చెప్పాలి కదా పోతున్నట్టు. ఈమె చెప్పింది ఈమె పంపించింది అని చెప్పిరా నాకు? చెప్పిరా? నేను వీడికి పోతే చెప్పాలి, గాడికి పోతే చెప్పాలి, వాడికి పోతే. అదేంటి మరి మీరు ఎంత నాకు ముద్దలు పెట్టినా కూడా కొన్ని తప్పులు మాట్లాడుకో. కానీ నువ్వైతే ఇంకా డేంజర్ ఉన్నాను, డేంజర్ పిల్ల ఉన్నాను. స్పందన పంపించింది అని ఫోటోని ఇప్పుడు చెప్తుండు. మన ముందు ఎందుకు చెప్పలేదు? మనకు అన్న ఇంటికి టెన్షన్ చెప్పురా 3 ముద్దలు పెట్టాం కానీ మురిగిపోయినావు. సరే ఆమె చిచ్చు పెట్టింది, మీరేనే చెప్పాలి కదా ఇట్లా పోమని చెప్పింది. నాకు ఏడా చెప్పింది? కొట్లాటలు పెట్టదు. సరే కనీసం మీరు నాడికి 4 వెళ్ళిపోయినా కూడా వస్తున్నారు. నేను 4 వెళ్ళిపోతున్నాను, తింటున్నారు ఇంకా. బాబు ఈమె చెప్పిందని నువ్వు నెగిటివ్ గా వీళ్ళని నెగిటివ్ చేసుకుంటున్నావు, నెగిటివ్ మాట్లాడుతున్నావు. పైసలు అంటే వెళ్ళలేదు.
బయట ఒకళ్ళు 5 రూపాయల కోసం నీకు పైసలు వస్తున్నాయి కాబట్టి నీ పైసలు విలువ తెలుస్తలేదు. సపోర్ట్ చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ చుచ్చు పెడుతుంది స్పందన అంతే. ఆ స్పందన నీది ఏంది అరే, నీ నీకు కంప్లీట్ 60 రూపాయలు ఎగిరేస్తావు ఇట్లా. ఎగ్రయ్యా వాడిని పట్టుకోవాలి అది బాధ నాది. అరే నీ తప్పులేదు ఎగిరేస్తావు. ఎగ్రయ్యా నీ తప్పులేదు ఇక్కడ తప్పు అంటే ఏంటంటే వీళ్ళకి నేను తప్పు ఎవరిది? స్పందనది స్పందనది బాధెందుకైతది? అరే తిండికి పంపించిందిరా ఆమె తిండికి పంపించింది, మంచి పనికే పంపించింది. తినండి వెళ్ళండి అని చెప్పి చెప్పాలా వీళ్ళకి చెప్పాలా? అవురా వాళ్ళ ఆకలి ఏం తిన్నది ఈమె నీకు చెప్పాల్సిన అవసరం ఆ లేదు. సరే నువ్వు ఎందుకు చిచ్చు నేను ఇస్తాను మంచి కట్ట. ఖర్చులు పెట్టి ఇలా సోనం ని బ్యాట్ చేయాలా వర్షం బ్యాట్ చేయాలా కొట్లాట పెట్టాలి వాళ్ళందరూ ఎగబడ్డారు అందరినీ బ్యాట్ చేస్తారు. ఇద్దరిని బ్యాట్ చేయనీకే ఉన్నది. పంపించింది అంటే చిచ్చు పెట్టాలి కదా. అరే సాక్షి అదే ఫోటో మేము ఇద్దరం ఎందుకు అప్పుడే చెప్పినాం. చెప్పకపోతే నువ్వు అరే ఫోటోలు పంపినా నాకే చేస్తారా? నేను చెప్పా మరి ఎందుకు ఆయన చెప్పలేదు నువ్వేం చెప్పలేదు వాళ్ళ ఆయనకి అలా థియేటర్ పోతేనేమో ఈ మీదకి ఇద్దరు నువ్వు మాట్లాడకు నువ్వు మాట్లాడకు. ఏం నటిస్తుంది అరే మీరు పస్తులు వండుకోరమ్మా ఎందుకు తిండి ఎందుకు సరే పొద్దున తింటానని అడిగిరా? నేను ఇప్పుడు ఎన్ని అడిగినా పోతే సోనం తినలేను రా పాపం. తినలే అన్న తీసుకోదామన్నా. నేను ఎప్పుడున్నా ఇంటికి నేను నేను తిండి కూడా పార్సల్ తీసుకోవద్దుడే. పొద్దున్న నుంచి తినలేరంటదా? నేను కూడా తినలే. మనిషి కాదా పశువా కూడా సినిమా తీసుకోలేదు కానీ ఇమ్మడేకి ఇచ్చిందంటే పిల్లల మధ్యలో పుల్లలు పెట్టిన స్పందన ఇమ్మనే చెప్పింది పోండి తినండి పోండి బాబుకి చెప్తా అంటే వద్దు చెప్పక నేను చెప్పుకుంటా అని చెప్పింది అమ్మ తోడి మాట అయితే అనలే అరే సరే ఈ మాట ఫోటో సెండ్ చేయమని ఎందుకన్నది ఇద్దరు ఒక కాడ వేదు కదా నీకు తెలియదా తెలియదు కదా చూపేరి ప్రూఫ్ అడగా ఏ వరి నమ్మబోతే తెలే నాకు. అరే, అవి చేసేసి ఆడపిల్లలకు అన్యాయం జరిగితే నేను ఉంటారా అబ్బా కొట్టేది కాదు స్పందన ఆడపిల్ల కాదా? ఎందుకు ఆమెకి ఎందుకు అప్పుతలేవు జాకెట్ ఉంది కదా ఆల్రెడీ పిల్లల మధ్యలో పుల్లలు ఎందుకు ఆ, ఈమె జాకెట్ ఉంది ఈమెకు ఉంది పాప ఆమె ఒక చూడు ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నాను అవునా ఎక్స్ప్లనేషన్ వర్షిత నువ్వు ఇయ్యవా ముఖామని పుల్లలు చూస్తే మళ్ళీ పుల్లలు మళ్ళీ పుల్లలు రే 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 ఏంట్రా ఇది? మన కామెడీ తెరుచుకుందాము. ఎవరిది నీకు ఎవరిది తప్ప అనిపిస్తుంది? నీకు అనిపించింది చెప్పు నాకైతే స్పందన నిజాయితీ గెలిచింది నిజం గెలిచింది అనిపిస్తుందంట స్పందన తప్ప అనిపిస్తుందంట. మొత్తానికి అయితే చూసుకున్నాడైతే వాళ్ళ ఫ్రెండ్ కూడా చెప్పాడు స్పందన తప్ప అనిపిస్తుంది. నాకైతే అది స్పందన స్పందన అంట మళ్ళా స్పందన అంట. వీడియో మొత్తం చూసిర్రు కదా? ఎవరిది తప్పు ఏందని చెప్పేసి మీరు కామెంట్ చేయండి. వీళ్ళిద్దరు పెట్టేసి ఇంకా ముందు వస్తున్నాం. నిజాయితీ గెలిచింది మేమే గెలిచింది